ఏపీలో టీడీపీ జనసేన మధ్య టికెట్ల పంచాయతీ అసంతృప్తుల నిరసనలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. అనకాపల్లి, గజపతి నగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్లలో టీడీపీ ఆశావహులు హైకమాండ్పై నిరసన తెలిపారు. మరి మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఇంటి అన్నదమ్ముడుగా అందరిలో మమేకమై ఈ రోజు ఇప్పటి వరకు పార్టీని నిలబెట్టుకొచ్చి ఇంతమంది కార్యకర్తలు ఈ రోజు అనకాపల్లి సీటు జనసేన అభ్యర్థి కొడతాల రామకృష్ణకు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు నిరసన బాటపట్టారు. టీడీపీ నేత పీలా గోవింద సత్యనారాయణకు ఇవ్వలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్కు నిరసనగా పట్టణంలో టీడీపీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు గడువిచ్చిన కార్యకర్తలు హైకమాండ్ స్పందించకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో కూడా అసమ్మతి కొనసాగుతోంది. హైకమాండ్ తనకు టికెట్ కేటాయించకపోవడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఏ నాయుడు నిరసనకు దిగారు. అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కేఏ నాయుడు పట్టణంలో నిరసన ర్యాలీ చేశారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమైన కేఏ నాయుడు గజపతి నగరం టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించాలంటూ విన్నవించారు. అధినేతతో సమావేశం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని కేఏ నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఉండి నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు కొత్త నాగేంద్రబాబును కలవపూడి శివ ఆఫీస్ నుంచి ఆయన అనుచరులు పంపించారు. కలవపూడి శివ ఉండి నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడగా ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేయాలంటూ శివపై ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో టికెట్ దక్కని నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ నేతలు రోడ్డుకి నిరసన చేపట్టారు. దీంతో అధిష్టానం పెద్దలు బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది. రెండవ జాబితాలో ఛాన్స్ ఉంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.